సో ఒకరేమో పిఎంసి, ఒకరేమో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, ఒకరేమో యుఎస్ఏ. అసలు మీ ముగ్గురు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? అంత సినిమా లేదు. సో మరి మీ మధ్య అసలు ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది? పవన్ చెప్తే బాగుంటది. ఇదేం ట్విస్ట్? సరే మన ఇద్దరు వద్దు, దివే మాట్లాడుతుంది. ఈ దివ్య గారేమో మంచిగా చక్కగా మెరిసిపోతూ ఒక ఏంజిల్ లాగా ఉన్నారు. ఈ ఏంజిల్ మెరిసిపోతుంది, కరెక్టే. రియల్ గా చూస్తే అట్లా ఉండదు. నాకు అర్థమైపోయిందండి. సో మేము ముగ్గురు 2008లో కలిసామండి. ఇక్కడ ఈ ముగ్గురు ఇలా ఉండడానికి కారణం 100% పత్రి సార్ ఇచ్చిన ఫ్రెండ్షిప్. మళ్ళీ మీరు కలుసుకున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? ఎవరిదైనా సరే మనకు సంబంధం లేకుండా ఎవరిది మ్యారేజ్ అయినా రోడ్లో ఆ డ్రమ్స్ అలా ప్లే అవుతూ వెళ్తుంటే కార్ సైడ్ కాబట్టి వాళ్ళతో పాటు డాన్స్ చేసి వచ్చుకోవడం. సో అంత జాయ్గా ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ లెవెల్ అండి. 2.0 ఆనంద్ 2.0, పవన్ 2.0 అండ్ దివ్య 2.0. ఇది పిచ్ ఎక్కువ, ఇవిడ మీడియం. ఆయన అసలుకే ఉండదు, జీరో. పవన్ కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది వర్షం నుంచి, ఇంటర్వ్యూ నుంచి. పవన్ యాక్చువల్ గా జెంట్ గా ఉంటాడు, కానీ ఒక మదర్ ఎనర్జీ పవన్. ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా చక్కగా జాయ్ఫుల్ గా వండుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారనమాట. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మేము ఐ థింక్ 2008 9 ఆ టైంలో అనుకుంటా బీచ్కి వెళ్ళాం, పవన్, నేను, దివ్య మాట్లాడుతున్నప్పుడు దాని గురించి ఐ థింక్ ఒక 2 months పాటు తిరిగారండి. పవన్ చెప్పిన తర్వాత నేను మార్చుకున్నా. అందరు మనలాగా ఉండరు, ఎవరు ఎలా ఉంటే దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. సో మరి మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ తో భవిష్యత్తులో మీరేమైనా చేయాలనుకుంటున్నారు? ఎవరు ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీ ఉండాలని కోరుకుంటాం. సో వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ us ఇస్ రైట్. సో ఆ ప్రాసెస్లో వెళ్తూ ఒకళ్ళు అప్లిఫ్ట్ చేసుకోవటమే. కలిసింది చాలా తక్కువ, కానీ ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువ.